IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఓ పక్క అవినాష్ రెడ్డి గారు, మరో పక్క షర్మిల గారు. వీళ్ళిద్దరూ ఒకే స్థానంలో నుంచోవడం ఎట్లా చూడొచ్చు అంటారు? ఏ పార్టీకి లాభం అంటారు? ఏ పార్టీకి నష్టం అంటారు? ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు వైఎస్ఆర్ తరఫున నిలబడాలా, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతుంది. కాకపోతే సమస్య ఏమిట్రానంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో చాలా దెబ్బతినిపోయినది. ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించినారు, మాకు అన్యాయం చేసినారని ఆంధ్రప్రదేశ్లో కకావికలం అయిపోయినది పార్టీ. ఏ స్థాయిలోనూ ఆలోచన ప్రజలు పార్టీ ఉందని ఆలోచన చేసే పరిస్థితి కూడా లేకుండా పోయినది. అటువంటి సమయంలో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం జరిగింది. అది ఏమి ఎన్నికలకు 1.5-2 మాసాలు ముందర చేపట్టినారు. ఎవరికైనా ఎంత పెద్ద నాయకుడైనా 2 మాసాల్లో పార్టీని ఆ స్థాయి నుంచి బిల్డప్ చేయాలంటే కొంత క్లిష్టమైన సమస్య. ఇంకా 1 సంవత్సరం ముందర ఆమెను పంపించి ఏమైనా కానీ పార్టీని బిల్డప్ చేసింటే బాగా ఊతం పొందిండేదేమో. కానీ ఇప్పుడు 2 మాసాల్లోనే ఆమె పార్టీ చేయాలంటే కొంత క్లిష్టమైన పని. అభ్యర్థులను నిలుపుకోవచ్చు, ఏది అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులు నిలుపుకునేదానికి ఆమె వచ్చిన దానివల్ల కొంత చైతన్యం కలిగి ఎటువంటి అభ్యర్థిని ఒక అభ్యర్థిని నిలుపుకోగలిగిన పరిస్థితికి అయితే వచ్చింది. అభ్యర్థులు నిలుపుకున్నప్పుడు ఓట్ల చీలిక వల్ల నష్టం ఎవరికి, లాభం ఎవరికి అనేది మీ ప్రశ్న. ఈ ఎందుకు అని అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పతనమైనప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంకులు అంటే ఎస్సీసు, ఎస్టీస్ కానీ మైనారిటీసు అవి కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్గా ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి నిలబడిపోవడంతో వైఎస్ఆర్సీపీకి పోయినాయి. మైనారిటీ ఓట్లు కానీ ఎస్సీ ఎస్టీల ఓట్లు కానీ అవన్నీ వివిధ కారణాల వల్ల వైఎస్ఆర్సీపీకి పోయినాయి. ఇప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీకి ఆ వాళ్ళ పాత ఓట్ బ్యాంకులో చాలామంది అభిమానులు ఉంటారు కదా, ఓడని గెలవని హస్తం గుర్తుకు ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు వేసినప్పుడు నష్టం జరిగేది జగన్మోహన్ రెడ్డికే నష్టం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి కంటే వైఎస్ఆర్సీపీకి 1000 కానీ 1500 కానీ 2000 కానీ 3000 కానీ 10,000 కానీ ఎన్ని ఓట్లు వస్తాయో కాంగ్రెస్ పార్టీకి ఆ ఓట్లు ఎక్కువ భాగం వైఎస్ఆర్సీపీ నుంచే వస్తాయి. అందువల్ల నష్టం ఎక్కువ వైఎస్ఆర్సీపీకి. అంటే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రజల్లో కాంగ్రెస్ అంటే ఒకలాంటి ఇది పోయింది ప్రజల్లో, రైట్? సో అంటే ఇప్పటి వరకు ప్రజలు అదే కనిపిస్తుంది. ప్రజలు కాంగ్రెస్ ను క్షమిస్తారా? మొదటి ఎన్నికలో రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారంకి పోతే ఈ పార్టీ దొరికిందా, నీకు ఇంకే పార్టీ దొరకలేదంటే గబ్బు పార్టీ అని దాదాపు ప్రజలు విమర్శనే కాదు తిట్టు కూడా తిట్టేవాళ్ళు. ఆ పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థులను ఈ దిక్కుమాలిన పార్టీకి ఎందుకు నిలబడినామని. అది ఫస్ట్ ఎన్నికల్లో జరిగింది. మళ్ళా రెండో ఎన్నిక జరిగినప్పుడు అంత మాట్లాడలేదు కానీ ఓట్లు అయితే ప్రభావితం కాలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది లేండి, ఎందుకంటే అది రియాలిటీ అయిపోయింది. అది అట్టుపోయినా ఇది ఇట్టుపోయినా కాబట్టి ఆ ప్రభావం పోయింది. కానీ ఇప్పుడు ఆ పార్టీని బిల్డప్ చేసుకునేది కింద చతికిలబడిన పార్టీని లేపి బిల్డప్ చేసుకోవాలి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం అంతా నా వైపే ఉంటుందని ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే కాపులందరూ పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తారా? అంటే ఇప్పుడు జనరల్గా సామాజిక వర్గాలు అనేటి కొంత మేరకు ప్రభావితం అవుతుంటాయి. ఇప్పుడు తెలుగుదేశం ఉంది, తెలుగుదేశం అంటే కమ్మ సామాజిక వర్గం మెజారిటీ పీపుల్ వేస్తారు. అట్నే ఇక్కడ కూడా కాపు సామాజిక వర్గం వేసే అవకాశాలు ఉంటాయి. ఈ కొంత సామాజిక వర్గాలు ప్రభావితమయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. 100% అంటే చెప్పలేను నేను. రైట్. సో ఎన్నికలకు 1 నెల రోజులు మాత్రమే, నెల రోజులు కూడా లేదు. ఈ టైంలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి మారిపోతున్న తరుణంలో ఫైనల్గా మీరేం చెప్తారు? ఏం పెద్ద మార్పు ఏం లేదు కదా, రాజకీయ సమీకరణలు ఏం మార్పు లేదు. వైఎస్ఆర్సీపీ నిలబడుతుంది. దాంట్లో సైడ్ వచ్చేసరికి జనసేన తెలుగుదేశం ఉండ్రి, దానికి తోడు ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా జాయిన్ అయింది.
ఆ సమీకరణ అట్లుంది, ఈ సమీకరణ అట్లుంది. మధ్యలో కాంగ్రెస్ కూడా అభ్యర్థులు నిలబెట్టచ్చు మూడో పార్టీగా. ఎంత మేరకు సక్సెస్ అవుతారనేది చెప్పలేను. కాంగ్రెస్ పార్టీ ఏదో క్యాండిడేట్లు నిలుపుకోవచ్చు, కొంత మేరకు జరగచ్చు. కానీ ఈ పోటీ, ప్రధాన పోటీ జనసేన, తెలుగుదేశము, బీజేపీ కూటమికి, వైఎస్ఆర్సీపీకే ఉంటుంది. మార్పులేం తేడా లేదు. అదనంగా బీజేపీ వచ్చి తెలుగుదేశం, జనసేన జరిగింది. కొంచెం బీజేపీ చేరిన తర్వాత నష్టం జరుగుతుంది అనేది అంచనా ఉండే. ఇప్పుడు మళ్ళీ అది పోయి ఎక్కడన్నా బీజేపీ అభ్యర్థులు ఉన్న చోట ఇబ్బంది జరుగుతుందేమో, కానీ మిగతా వాళ్ళకు పెద్ద అనుకోవటం లేదు. మొదటి చెప్పాను కదా నేను, ఈయనైనా ఎన్డీఏ దగ్గరికే పోయి చేసుకుంటున్నారు కదా, నిన్నటి వరకు కాంట్రవర్షియల్ బిల్లులు చేసినారు కదా అనేది ఉంది. వాళ్ళైనా ఆడికి పోయే వాళ్ళే కదా అనేది ఒక అభిప్రాయం ఉంది.